హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ టాక్స్ విత్ శివనాకి స్వాగతం. ఈ రోజుల్లో మన ఇంట్లో ఎన్ని స్మార్ట్ టీవీలు, ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నా ఆ పాత సిఆర్టీ టీవీ ముందు కూర్చొని చూసిన ఆ అనుభూతే వేరు కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆ రోజుల్లో మనందరి జీవితాలను మార్చేసిన టెలివిజన్ గురించి. టెలివిజన్ అనేది మన ఊర్లో కేవలం ఒక వస్తువు కాదు, అదొక పండుగ. చాలా ఇళ్లలో టీవీలు లేని రోజుల్లో కేవలం ఒక గంట టీవీ చూడడం కోసం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళం. ఎవరి ఇంట్లోనైనా టీవీ ఉంటే చాలు ఆ ఇంటికి 10 ఇళ్ల మంది జనం వచ్చేసేవారు. ఆ ఒక్క టీవీ చుట్టూ ఏర్పడిన ఆ సామాజిక బంధం మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు. ఆ తర్వాత మా నాన్న టీవీ కొన్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. టీవీ చూడాలంటే ముందుగా దానికి ప్రాణం పోయాలి. అదేనండి, యాంటీనా సెట్ చేయాలి. సరిగ్గా సిగ్నల్ రావాలంటే ఒకరు టీవీ పక్క నుండి ఇంకొంచెం కుడికి, ఇంకొంచెం ఎడమకి అని అరుస్తుంటే మరొకరు ఇంటి పైకప్పు మీద ఉన్న కర్ర కట్టిన ఆ యాంటీనాను తిప్పేవారు. ఆ తర్వాత యాంటీనా పోయి డిష్ వచ్చినప్పుడు వర్షం పడినా, గాలి గట్టిగా వచ్చినా వెంటనే బొమ్మ పోయేది, లేదా మబ్బుగా వచ్చేది. ఇంకా అంతే, వెంటనే డిష్ సరి చేయడం మొదలు పెట్టేవాళ్ళం. మొదట్లో మనకు ఉండేది ఒకే ఒక ఛానల్, అదే దూరదర్శన్. ఆదివారం మధ్యాహ్నం సినిమా వస్తుందంటే ఉదయం నుంచే ఎదురు చూసేవాళ్ళం. టెలివిజన్ లో కొన్ని ప్రోగ్రామ్స్ కి ఉండే ప్రాధాన్యతే వేరు. సాయంత్రం 7 గంటలకు వార్తలు, ఆ తర్వాత ఎప్పుడైనా ప్రధానమంత్రి ప్రసంగం ఉందంటే అప్పటి వరకు టీవీ చూసిన పిల్లలందరినీ లేచి వెళ్లిపోమనేవారు. ఆ గంభీరమైన వాతావరణం, ఆ సైలెన్స్ ఇంట్లో ఒక అధికారిక సమావేశంలా ఉండేది. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఆ రోజు మాకు పండుగే. బంతి తగిలిన ప్రతిసారి చప్పట్లు, 4లకి 6లకి అరుపులు. లైవ్ స్కోర్ లేని ఆ రోజుల్లో టీవీలో వచ్చే స్కోర్ బోర్డ్ ఒక్కటే మన ఆధారం. ఇక పిల్లలందరికీ సాయంత్రం కాగానే శక్తిమాన్, జంగిల్ బుక్, హీ మ్యాన్, పాపాయ్ షో, టామ్ అండ్ జెర్రీ ఇలాంటి కార్టూన్ల కోసం టీవీల ముందు రిజర్వేషన్లు మొదలయ్యేవి. ఇక తెలుగు సీరియల్స్ ఆదివారం రాత్రి వచ్చే అమృతం కామెడీ గురించి, పిల్లల కోసం వచ్చే పంచతంత్రం నీతి కథల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే మన ఫేవరెట్ సీరియల్స్, మనమంతా భయపడుతూనే ఎదురు చూసే సీరియల్స్, జెమినీ టీవీలో వచ్చే నాగమ్మ, ఈటీవీలో వచ్చే అన్వేషిత. అలాగే మరికొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్, డాన్స్ బేబీ డాన్స్, వన్స్ మోర్ ప్లీజ్, స్వరాగాలు, ఇలా అన్ని ప్రోగ్రామ్స్ కి టీవీకి అతుక్కుపోయి కూర్చునే వాళ్ళం. రామాయణం, మహాభారతం సీరియల్స్ వస్తే పెద్దవాళ్ళందరూ ఎంతో భక్తితో చూసేవారు. ఆ రోజుల్లో ఆ ఒకే ఒక టీవీ మన ఊరిని, మన బంధాలను కలిపింది. ఈ టీవీకి ఉన్న ఆ సామాజిక శక్తి బహుశా మళ్ళీ ఎప్పటికీ రాదేమో. మరి మీకు నచ్చిన ఆ పాత ప్రోగ్రామ్ ఏది? యాంటీనా తీస్తున్నప్పుడు మీకు ఏమైనా సరదా అనుభవాలు ఎదురయ్యాయా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక గోల్డెన్ టాక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివనాగ్.